వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఇచ్చిన బెయిల్ కోర్టు రద్దు చేస్తుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ రద్దయింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కోర్టు న్యాయస్థానం తీర్పును వెలువరించింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో 4 సాక్షులను అనంతబాబు ప్రలోభ పెట్టారు. సాక్షుల ఫిర్యాదుతో కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును ఏప్రిల్ 24న పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనంతబాబు. హత్య కేసులో బెయిల్పై ఉంటూ సాక్షులను బెదిరించడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామూర్తి, చెప్పండి. ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటి వరకు సుప్రీంకోర్టు నుండి తెచ్చుకున్న బెయిల్ ఏదైతే ఉందో అది రద్దయింది. ఏదైతే సాక్షులను ప్రభావితం చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తూ సాక్షులకి డబ్బులు ఇచ్చి ఇక్కడ అనేక ప్రలోభాలకి లోన్ చేసిన కేసులో ఇప్పుడు వీరి సుబ్రహ్మణ్యం అరెస్ట్ అయ్యాడు, రిమాండ్ లో కూడా ఉన్నాడు. అయితే సాక్షులు ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసుని ఏదైతే అతను బెయిల్ ఉందో బెయిల్ ని రద్దు చేయాలని చెప్పి ఇప్పుడు ఇక్కడ జిల్లా ప్రధాన కోర్టులో అంటే ప్రత్యేకమైన కోర్టులో ఇక్కడ అంటే ప్రత్యేక పీపీ ఎవరు ముప్పాల సుబ్బారావు ఇక్కడ బెయిల్ పిటిషన్ వేశారు. ఆ బెయిల్ ని ఆ పిటిషన్ రద్దు చేయాలని చెప్పి వేశారు. దీంతో పోలీసుల తరఫున ముప్పాల సుబ్బారావు వాదించారు. అది ఈ 4 రోజుల క్రితమే ఇది మా వాదనలు పూర్తయినప్పటికీ ఈ రోజు తీర్పిచ్చారు. జిల్లా ప్రధాన కోర్టులో ఇక్కడ వాదనలు జరిగిన తర్వాత తీర్పు వెలువరించారు. ఈ తీర్పులో వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడికి ఉన్న ఏదైతే ఏవన్ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వాటిని ఉల్లంఘించి ఆయన వ్యవహరిస్తున్నాడు, బెయిల్ నిబంధనలన్నీ ఉల్లంఘించారని చెప్పేసి దాని సాక్ష్యాలు కూడా విచారించిన తర్వాత ఈ బెయిల్ రద్దు చేశారు. అయితే తన సాక్షిని విచారించిన కేసులో ఆ బెయిల్ కి వేసుకున్న ఆ పిటిషన్ మీద ఈ నెల 15వ తేదీన ఆ తీర్పు వెలువరింది. ప్రస్తుతం అయితే అనంతబాబు అరెస్ట్ అయ్యి రిమాండ్ లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అయితే ఈ నెల ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి ఇక్కడ కేసుకు సంబంధించి ఈ బెయిల్ రద్దు చేస్తూ కొన్ని కేసుకు సంబంధించి కొన్ని విచారణ అంశాలను కూడా వెల్లడించారు. ఆ విషయాన్ని ఇక్కడ ముప్పాల న్యాయాధి పిటిసి న్యాయాధి ఏంటంటే ఈ నెల 20వ తేదీ నుంచి పూర్తిగా సాక్షుల విచారణ జరుగుతుంది. 26వ తేదీ వరకు కూడా ఇది కొనసాగుతుంది. 26వ తేదీ లోపల సాక్షులను పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని కూడా ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా పేర్కొన్నట్టు ఇక్కడ ప్రత్యేక పీపీ ముప్పాల సుబ్బారావు చెప్పారు. అయితే మొత్తానికి చూసినట్లయితే ఈ కేసులో అనంతబాబుకి శిక్ష ఎదురైంది. ఏదైతే బెయిల్ మీద ఉన్నారు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పేసి పిటిషన్ కి కోర్టు రద్దు చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం తోటి ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో ముందు ఉన్న బెయిల్ రద్దయింది. ఇప్పుడు సాక్షిని ప్రోలోభం చేసిన కేసులో అరెస్ట్ అయిన కేసులో మళ్ళీ బెయిల్ పిటిషన్ చేస్తున్నారు. ఈ బెయిల్ పిటిషన్ ఈ నెల 15వ తారీఖున తీర్పు రానుంది. ఈ నేపథ్యంలో మొత్తం చూసినట్లయితే ఈ కేసు విచారణ కూడా నవంబర్ 30వ తేదీలో పూర్తిగా విచారణ పూర్తి చేసి తీర్పు కూడా వెలువరించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏంటంటే కేసు విచారణ చాలా జరుగుతున్న నేపథ్యంలో సాక్షి చేస్తే కేసులో దొరికిపోవడంతో మళ్ళీ అనంతబాబు అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్రీరామూర్తి.